గురూజీ విజయనగరం నుంచి రజనీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి రజనీ గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది మా వారి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ వారి పేరు నక్షత్రం చెప్పండి. పాండ్ రంగరాజు అండి, భరణి నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి గురూజీ గారు. నమస్తే తల్లి. నాకు చాలా కంగారుగా ఉందండి మాట్లాడటానికి. కంగారు ఎందుకమ్మా? కోడ్ వస్తుందని అసలు అనుకోలేదండి. సరే, అది మా వారి గురించి తెలుసుకుందామని మెసేజ్ పెట్టానండి. సరే తల్లి. మాకు పరిస్థితి అయితే బాగానే ఉంది కానండి, మా వారు కర్రీ పాయింట్ పెట్టుకుందాం అనుకుంటున్నారండి ఎప్పటి నుంచోని. అది అవ్వట్లేదండి, దగ్గర 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నారండి. కర్రీ పాయింట్ అంటే ఏంటి తల్లి? అదే ఇప్పుడు హోటల్లా కాకుండా అండి, వెజ్ నాన్ వెజ్ కలిపి కర్రీ పాయింట్ లా పెడదామనండి. ఓన్లీ కర్రీ మాత్రం అంతే? కర్రీస్ అండి. ఓకే, అందులో వేరే ఇంకేం ఉండవు? ఇంకేం ఉండవండి. రైస్ అదే కర్రీస్, సాంబార్ అవి ఉంటాయి కదండి, అలాగే హోటల్ కాకుండా చిన్న అదే సాంబార్లు పప్పులు అవి ఇవి ఉంటాయి. అవి ఇవి ఉంటాయి. అన్నం ఉండదు, చపాతీ ఉండదు? రైస్ ఉంటుందండి, చపాతీ ఉండదు. రైస్ ఉంటుంది అంతే. అది అక్కడే తినడమా, పార్సల్ తీసుకెళ్ళడమా? పార్సిల్ అండి, తినడం కాదండి. ఓకే ఓకే ఓకే, కర్రీ పాయింట్. ఇప్పుడు ప్రజెంట్ ఏం పని చేస్తున్నారు? ప్రజెంట్ అయితే ఫిష్, ప్రాన్ అవి హోటల్ సప్లై చేస్తారండి. మంచి బిజినెస్ కదా తల్లి, అది బాగుంటుంది కదా. బానే ఉంది అండి, కానీ ఇది కూడా చేద్దాం అనుకుంటున్నారండి. అవి డబ్బులు చాలా బయట ఉండిపోయానండి బిజినెస్ లో, 3-4 lakhs వరకు రావట్లేదు. అంతే కదా తల్లి, బిజినెస్ అంటేనే అంత. మనం అప్పగా ఇస్తామంటే వాళ్ళు వేసుకుంటూనే ఉంటారు, డబ్బులు అడిగామంటే వేరే వాళ్ళని పిలుచుకుంటారు. అదే అండి, ఇప్పుడు ఒక 6 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామండి. సరే తల్లి, దాని గురించి ఏమైనా పరిష్కారం చెప్తారేమో. ఇప్పుడు కర్రీ పాయింట్ పెడితే అక్కడ ఎవరు వండ పెడతారంతా, మీరు చేస్తారా? లేదండి, అదే ఇప్పుడు ఎవరినైనా పెట్టాలండి కుక్ ని. మేమైతే ఇంట్లో చేస్తానండి, నేనే చేస్తాను. ఎవరైనా ఆర్డర్ చెప్తే అండి, ఒక 30 మందికి 40 మందికి ఎవరైనా ఆర్డర్ చెప్తే నేనే చేస్తానండి. మీకు కూడా బాగా వచ్చి అయితే? వచ్చండి. అయితే మీ భర్త ఐడియానా మీ ఐడియానా ఇది? లేదండి, మా వారిదేనండి. అతనికి ఎప్పటి నుంచో ఉందని పెట్టుకుందామని. దాంట్లో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయాలని ఆశ. అవునండి. సరే తల్లి, మంచిది, చేసేయండి. బాగా అవుతుంది. నేను ఇప్పుడు కొన్ని పరిహారాలు చెప్తాను, చేయించు తల్లి. ఇచ్చిన డబ్బు త్వరగా వచ్చేట్టు చెప్తాను, అది చేసుకొని బిజినెస్ బాగా డెవలప్మెంట్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ప్రతి సోమవారం ఇంట్లోనే దేవుడి గదిలో జలదీపం వెలిగించాలి, 2 దీపాలు ప్రతి సోమవారం. ప్రతి శుక్రవారం మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించమనండి. ఇవి 2 16 వాళ్ళు కంపల్సరీ చేస్తూ ఉంటే రోజుకి బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా ఇచ్చిన డబ్బులు త్వరగా వస్తూ ఉంటాయి. సాటర్డే ఒక్కరోజు మాత్రం నవగ్రహాలు ప్రదక్షిణ చేసి చేతులు కాళ్ళు కడుక్కొని, నవగ్రహాలు ఫస్ట్ 9 ప్రదక్షిణలు వేయాలి, నవగ్రహాలకి 9 కలిపి. తర్వాత రాహుకేతులు 2 ఉంటాయి, వాటికి వేదంలో ఏం చెప్తుందంటే అప్రదక్షిణే కూర్వాణ గ్రహమండలేని. వాటికి అప్రదక్షిణ గ్రహాల్లోనే అప్రదక్షిణలో ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్. వాటికి యాంటీ క్లాక్ వైజ్ మనము నమస్కారం వేస్తేనే అది ప్రతిఫలం అంట. అలా వేదుల్లో ఉంది కాబట్టి, ప్రమాణం ఉంది కాబట్టి మీరు చేయొచ్చు. అలా చేసుకొని చేతులు కాళ్ళు కడుక్కొని మహాగణపతి ముందు నెయ్యి దీపం పెట్టాలి. ఇలా చక్కగా 16 వారాలు చేసుకుంటే తల్లి, ఖచ్చితంగా మీ భర్తకు వచ్చే డబ్బులన్నీ చక్కగా వస్తుంది, బిజినెస్ బాగా డెవలప్మెంట్ అవుతుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. రజనీ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ ఆశ్లేష నక్షత్రం గురించి తెలియజేస్తున్నారు. ఇక మన శిరోభాగము ఆశ్లేష సర్పది శిరస్సులా ఉంటుంది, మన వెన్నుపూస దాని దేహంలా ఉంటుంది. అంతెందుకు, ఒక సంతానం కావాలంటే డాక్టర్లు చెప్తూ ఉంటారు పీసీఓడి సంథింగ్ అవి ఇవి. డాక్టర్ లాంగ్వేజ్లో ఏం చెప్పచ్చు, వీర్యాణువులు అంటే ఫర్మ్ కౌంట్స్. అవి కూడా చిన్న ఎలా ఉంటాయంటే చూడ్డానికి ఈ మైక్రోస్కోప్లో చూస్తే ఈ చిన్న తల ఇంత మాత్రం దిగువ తాక్ ఇలా ఉంటుంది చూడండి.